నమస్తే బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బొమ్మిడి నాయకర్ గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. నాయకర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మనకి ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ముందుగా మీకు బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సో సార్. అయితే 2019 ఎన్నికల్లో కేవలం 6,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో మీరు ఓటమి చెందారు. తిరిగి 2024 ఎన్నికల్లో అదే నరసాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మెజారిటీతో భారీ విజయం చెందడం జరిగింది. ఇంత విజయం సాధించి అసెంబ్లీలోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ముందుగా మరి బీసీఎన్ ఛానల్ వారికి, మణికంఠ గారికి, మీ అందరికీ మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి నాకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి మీ ద్వారా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా నరసాపు నియోజక ప్రజలందరికీ కూడా మరి నన్ను గెలిపించినటువంటి నా నరసాపు నియోజక ప్రజలందరికీ మరి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మీ ద్వారా మరి బీసీఎన్ ఛానల్ ద్వారా ఈ రోజున మరి ఇంటర్వ్యూతో నాకు అవకాశం కల్పించారు. మరి మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే 2019 ఎలక్షన్ జరిగిందో మరి ఆ రోజున ఎలక్షన్స్లో కూడా నరసాపు నియోజక ప్రజలందరూ కూడా ఆ రోజు నాపై నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి ఆ రోజు కూడా నేను గెలవలసి నుండి దాదాపు ఒక 6,000 ఓట్లతో మరి ఊడిపోవడం, మరలా ఏదైతే 2024 ఎలక్షన్ జరిగిందో 24 ఎలక్షన్స్లో నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మరి నరసాపు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో లేని విధంగా మరి 50,000 ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చారు. మరి నియోజక ప్రజలందరికీ కూడా మరి నేను జీవితాంతం కూడా రుణపడి ఉండే పరిస్థితి. అదేవిధంగా నాకు సహకరించినటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, మరి ప్రతి ఒక్కరిని కూడా నా గెలుపుకి, ఈ కూటమి గెలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక విషయం, 2024 ఎలక్షన్స్లో 50,000 ఓట్లు రావడానికి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సహాయం ఉంది. మరి అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారం, మరి నాయకులు చాలామంది నాయకులు టికెట్ ఆశించిన వారు కూడా ఉన్నారు నాతో సమానంగా. వారు కూడా మరి వారందరూ కూడా ఒక ఎమ్మెల్యేలుగా భావించి, వాళ్ళు కూడా అభ్యర్థులుగా భావించి మరి నా విజయానికి కూడా వారందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 5 సంవత్సరాలు కూడా మరి అందరితోటి అంటే కూటమిగా తెలుగుదేశం బీజేపీ నాయకులతో కలిసి మరి 5 సంవత్సరాల పరిపాలన ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన అందించే విధంగానే మరి నేను ముందుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తి మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను. అయితే సార్, అప్పటి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ 24 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అనూహ్యంగా 124 స్థానాలతో భారీ విజయం చేధిస్తుంది. సో ఈ భారీ విజయానికి కారణం ఏంటంటారు? అంటే ఒక్క విషయం అండి, ఏదైతే 2019, 24 ఎలక్షన్ మధ్యలో మరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆ రోజు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా 151 సీట్ల అవకాశం ఇచ్చారు. కానీ వారు చేసిన పరిపాలన ఏ రకంగా ఉందో ఈరోజు ప్రజలు చూపించారు. ఎందుకంటే మనకు అధికారం ప్రజలు ఇచ్చారు అన్న అత్యుత్సాహంతో మనం ఏదన్నా చేయగలం అనుకుని మరి ప్రభుత్వం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఒక కక్ష సాధింపు ధోరణి,
అటు నాయకులు పార్టీల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తల విషయంలో అవ్వచ్చు, ఎవరన్నా మనకు ప్రజల విషయంలో అవ్వచ్చు, ఎవరన్నా ఏదైనా సమస్య కోసం మనం మాట్లాడితే వారిపై కేసులు పట్టించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక ఆలోచనతో, ప్రజలు చాలా తెలివైన వారు, ప్రజలు చూశారు ఎప్పుడు ఈ పార్టీకి గుణపాఠం చెప్తామా అన్న ఆలోచనతో ప్రజలు ఏదైతే 2024 ఎలక్షన్స్ వచ్చినాయో ఆ ఎలక్షన్స్లో ఏదైతే ఆ ఓటు హక్కు ద్వారానే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అహంకారం అన్నది ఇవాళ మన అధికారం ప్రజలు ఇచ్చారు, ఈ అధికారంతో మనం ఏదన్నా చేసేస్తామన్న ఒక అహంకారం మాత్రం ఏ పార్టీకి ఉండకూడదు. ఇవాళ ప్రజలు మాకు 164 సీట్లు కూటమికి అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని కూడా మేమందరం కూడా సద్వినియోగం చేసుకుని ప్రజలకి ఒక మంచి సేవ, ప్రజలకు ఒక అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగానే మా ప్రయాణం ఉండాలి తప్ప కానీ ఇవాళ మాకు అవకాశం ఇచ్చారని చెప్పి మేము ఇష్టారాజ్యంగా మేము చేయాలనుకోవడం కూడా అది కరెక్ట్ కాదని చెప్పి మరి 1-2 సార్లు మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాం, మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రజలందరికీ కూడా ఇవాళ మాపై ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ప్రజలు, వారందరికీ కూడా సేవ చేసే విధంగానే ఈ కూటమి నాయకత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నేను 2019 ఎన్నికల్లో మీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో కేవలం రాజోల్ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేని గెలుచుకోవడం జరిగింది జనసేన పార్టీ. అనూహ్యంగా గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలో గెలిపారు. ఇలాంటి సందర్భంలో ఎలాంటి నమ్మకంతో జనసేన పార్టీలో మీరు కంటిన్యూ అయ్యారు? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం అన్నది, ఆయన ఓడిపోవడం కన్నా ఓడించారని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు కోట్లాది రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒక వ్యక్తిపై మరి ఆ రోజు టార్గెట్ చేసిన పరిస్థితి. ఆ రోజున కోట్లాది రూపాయలు, ఇప్పుడు విశాఖపట్నం చూసుకున్నా, ఇటు భీమవరం చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు సమయం లేదు, ఆయన రాష్ట్రం కూడా తిరిగారు, అంతా తిరగవలసిన అవసరం ఉంది, తక్కువ సమయం. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా అతను వర్క్ చేసింది కనబడిన విధానం కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు మొన్న మీరు పిఠాపురం చూశారు, ఎలక్షన్స్ ముందు ఆయన ఒక సొంత కాన్స్టిట్యున్సీలో ఎంత వర్కౌట్ చేసుకున్నారో, వర్క్ చేశారో మనం అందరూ చూసాం మనం. అంటే దానివల్ల ప్రజలకు ఒక నమ్మకం, మన కాన్స్టిట్యున్సీలో మన నాయకుడు ఉంటున్నాడని చెప్పి ఒక నమ్మకం కలిగేది. ఆయన మీద ఏంటంటే గత ఎలక్షన్లో చూసుకుంటే కనుక, 19 ఎలక్షన్లో చూసుకుంటే కనుక అతనిపై అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా టార్గెట్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, అలాగే కొంత ఏంటంటే అక్కడ కొంత మిస్యూజ్ కూడా కొంత జరిగిన సందర్భం అది. మరి ఆ రకంగా ఓటమి చెందారు తప్పు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అన్నంత వ్యక్తిని ఓడించే పరిస్థితి కాదు. ఇవాళ చూడండి, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమికి ప్రధానంగా కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాల్సిన అవసరం అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీల మధ్య ఉండి నాయకత్వంగా ఉండి 2 పార్టీలు సమానంగా చూసుకుంటూ ఈ కూటమికి ప్రధాన కారణం అయ్యారు. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, ఈరోజు 3వ సారి మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వంలో కీలక పాత్ర మనం పోషిస్తున్నాం. మనం దానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి సహకారం అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నిరంతరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన విధానం ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం మంచి చేయాలి అన్న ఆలోచనతోటి ఈ వైసీపీ ప్రభుత్వంతో వ్యక్తిగతంగా ఏమీ లేదు ఆయనకి. ఒక రాజకీయ పరంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఆ రోజైన సంవత్సరం కిందనే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును మార్చనివ్వను అన్న మాటకి కట్టుబడి ఆయన పార్టీని తగ్గించుకుని ఈరోజు ఈ కూటమికి ఈ కూటమి గెలుపుకి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, 21 సీట్లు తీసుకున్నారు ఆయన. 21 సీట్లకి 21 సీట్లు అండ్ 100% సక్సెస్ అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆయన నిరంతరం ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి.
అలాంటి సందర్భాల్లో రాబోయే 5 సంవత్సరాలు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జరుగుద్ది. ఆయన సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా మీ విజయంలో మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదా మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు గారు కావచ్చు, వీరు కృషి ఏ విధంగా ఉందని భావిస్తారు? 100% అండి. నిజంగా అటు తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే కనుక అటు మాధవనాయుడు గారు కానీ, కొవ్వల నాయుడు గారు కానీ, పొత్తూరు రామరాజు గారు కానీ, వారు కూడా వారి స్థాయిలో ఆ రోజు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అవకాశం మరి వాళ్ళు కూడా ట్రై చేసుకున్నారు. అంటే ఈ పొత్తులో మనం ఉండడం వల్ల, పొత్తులో 3 పార్టీలు ఉండడం వల్ల మరి జనసేన పార్టీ నుంచి నాకు అవకాశం మరి కలవడం, వారందరూ కూడా అంటే వారితో మెయిన్ ప్రధానంగా పెద్దలు గౌరవనీయులు మరి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా మరి ఆయన కూడా జనసేన పార్టీ నుంచి వచ్చి జనసేన నుంచి కూడా ఆయన కూడా ఆశించడం టికెట్టు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమిగా నాకు అవకాశం వచ్చినప్పుడు వీరందరూ కూడా ఎవరైతే నాయకత్వం ఉందో టికెట్లు ఆశించిన నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేనే ఎమ్మెల్యేగా అభ్యర్థనన్న భావంతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి యావత్ పార్టీ నాయకులు కార్యకర్తలు 3 పార్టీ నుంచి కూడా మరి ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ 50,000 ఓట్లు వచ్చినాయి అంటే అది వీరందరి నాయకత్వం వీరందరి సహకారంతోనే వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ వారందరూ అడుగు జాడల్లో వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా కలిసి వారితో కలిసి నరసాపు నియోజక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నరసాపురం అభివృద్ధి కోసం ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు? ప్రధానంగా నేను గతంలో కూడా మాట్లాడుకున్నాం. మా నరసాపురం ప్రజలు బాధపడేది త్రాగునీరు చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ మాకేంటంటే CPW స్కీమ్స్ ఉన్నాయి అర్బన్లో కానీ మున్సిపాలిటీలో కానీ. వీరందరూ కూడా వాటర్ అన్నది త్రాగునీరు దాని మీద కాకుండా ఈ RO ప్లాంట్ నుంచి వచ్చే వాటర్తో తాగడానికి ప్రజలు ఎదరికెళ్ళే పరిస్థితి. ఎందుకంటే మాకు ఒక పక్కన సముద్రం ఒక పక్కన గోదావరి, సముద్రం గోదావరి కలయిక ఉన్న ప్లేస్ మాది. దాని ద్వారా ఇక్కడ ఉన్న వాటర్ గోదావరి వాటర్ కూడా సెలనైట్ సాల్ట్ వాటర్ వచ్చే విధంగా కూడా మా పరిస్థితి. ఎవరన్నా బోర్ చేసుకోవాలన్నా కొంత సెలనైట్ వాటర్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితి. నేను తక్షణం ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఈ రోజున కూడా నేను ఏదైతే ఈ CPW స్కీమ్స్ ఉన్నాయో వాటర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నేను ఒకసారి రివ్యూ చేసి విజిట్ చేయడం, వాటిని మనం ప్రక్షాళన చేసి వాటికి రాబోయే రోజుల్లో మన ప్రజలందరికీ కూడా మరి జల్ జీవన్ మిషన్ కూడా ఉంది. దాంతో కూడా మరి కొన్ని వర్క్స్ మీద మొన్న కూడా కళ్యాణ్ గారితో నేను ఆయన కూడా ప్రపోజల్ తీసుకున్నాం. నరసాపురం ప్రజలందరికీ త్రాగునీరు విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ప్రతి ఒక్క ప్రజలు కూడా త్రాగే విధంగానే నేను పూర్తిగా నేను వర్క్ చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా రోడ్లు మరి ప్రభుత్వంలో కూడా కొంత హామీల వరకే మన గత ప్రభుత్వం హామీల వరకే చేసుకున్న తప్పు, కానీ మరి రోడ్ల విషయంలో కూడా నేను ప్రజలందరూ కూడా మంచి రోడ్లు వేసే CC రోడ్లు కానీ BT రోడ్లు కానీ అన్నీ కూడా కొంత వర్క్ జరుగుతున్నాయి. కొన్ని వర్క్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏదైతే నరసాపు నియోజక ప్రజలు డంపింగ్ యార్డ్ గురించి కూడా మేము మాట్లాడి చర్చ జరుగుతుంది. మరి లెటర్స్ కూడా CM గారికి నాలుగు ఇచ్చున్నా. నేను ఈ డంపింగ్ యార్డ్ని కూడా వేరే చోట షిఫ్ట్ చేసి మరి బయో కంపోస్ట్ అన్నది కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టిన వాటిని కూడా సెపరేట్ చేసి ఈ డంపింగ్ యార్డ్ని కూడా ఖాళీ చేయాలి. ఎందుకంటే మాకు నిజంగా చాలా దురదృష్టం ఏంటంటే మాకు శ్మశానం డంపింగ్ యార్డ్ శ్మశానానికి వెళ్ళి ఎవరైనా చనిపోతే శ్మశానం కూడా తీసుకెళ్ళలేని పరిస్థితులు ప్రజలందరూ కూడా ఒక పరిస్థితి. అలాగే ఈ డంపింగ్ యార్డ్ అంతా వ్యర్థాలంతా కూడా గోదావరిలో కలిసిపోతున్నాయి. నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే అది మన గోదావరిని చాలా పుణ్యనదిగా మనం చూసుకునేది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి త్వరలోనే ఈ డంపింగ్ యార్డ్ కూడా వేరే ఆలోచన మరి చేసే విధంగా కూడా నేను ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టుగా మనకు నరసాపురం అన్నది డెవలప్మెంట్ చూసుకుంటే కానీ ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ CM గారు కానీ మాకు ఇండస్ట్రియల్ జోన్ అన్నది కూడా మాకు వస్తే కనుక బాగుంటుంది. మరి వాటికి కూడా నేను మరి వారి దృష్టిలో కూడా పెట్టడం. మరి ఈ హార్బర్ ఉంది. మరి గతంలో కూడా హార్బర్లో ఏంటంటే కొంత మాటల వరకే అవినీతి తప్ప కానీ హార్బర్ని కూడా నిర్మాణం జరగాలి. మరి ముఖ్యంగా మరి వశిష్ఠ వారధి మా ప్రజల చిరకాల వాంఛ అది. మరి వశిష్ఠ వారధి కూడా కొంత కోర్టులో ఉంది ఇష్యూ అది.
మరి అది కూడా అయిపోతే కనుక అది వశిష్ఠ వరద కూడా మేము కట్టేస్తాం. అది మరి ముఖ్యంగా ఏదైతే పేరుపాలెం బీచ్ అంటే పేరుపాలెం అన్నది కూడా ప్రధానంగా అక్కడ బీచ్ డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. అంటే మాకున్న ఇన్కమ్ సోర్సులు అదొకటి ఇక్కడ. కానీ అక్కడ దురదృష్టం ఏంటంటే కొంత యువత స్నానాలు చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం. ఇంకా 5 సంవత్సరాలు కూడా దాదాపు 39 మంది అక్కడ చనిపోవడం జరిగింది. అంటే వారిని కాపాడాలని వారిని మనం కంట్రోల్ చేయాలి, కొంత చావులు కంట్రోల్ చేయాలి. కాబట్టి అక్కడ మెరైన్ పోలీస్ అన్నది కూడా చాలా అవసరం అవుతుంది మాకు. మరి అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా నేను పేరుపాలెం బీచ్లో పెట్టే విధంగా కూడా నేను ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ బీచ్ ఉందో ఆ పేరుపాలెం బీచ్ని కూడా డెవలప్మెంట్ చేసి మన నరసాపురం ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా అక్కడ బీచ్ అవుతే కనుక చుట్టుపక్కల గ్రామాలు భీమవరం కానీ ఇటు పాలకొల్లు కానీ అటు మచిలీపట్నం వెళ్ళే దూరం కానీ పెండ కానీ అన్ని చుట్టుపక్కల గ్రామాలు నరసాపురం కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మరి వీటిపై కాన్సన్ట్రేషన్ చేసి నేను ముందుకు వెళ్తానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అయితే గత పరిపాలనలో జలజీవన్ మిషన్ పనుల్లో చాలా అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా సరే ప్రజలకు మాత్రం ఉపయోగపడకుండా అయిపోయింది, నిరుపయోగంగా అయిపోయింది అని చెప్పేసి వచ్చాయి. సో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే గతంలో వీళ్ళు వర్క్స్ చేశారంటున్నారు కానీ మరి ఆ వర్క్స్ ఏం చేశారన్నది మాకు కూడా సరిగ్గా వాళ్ళు మెసేజ్ లేదు. అంటే ఒకటి ఏదైతే ఇప్పుడు ఈ అవకాశం మాకు వచ్చింది, ప్రజలు ఇచ్చారు. ప్రత్యేకంగా మరి జలజీవన్ మిషన్ అన్నది కూడా మరి కేంద్రం నుంచి వచ్చిందే కాబట్టి అది ప్రజలందరికీ కూడా మేము టేలెంట్లో ఉన్నాం. నరసాపురం ఉన్నది చివరిన ఉన్నది, ఒక పక్కన సముద్రం దగ్గరగా ఉన్నాం. నరసాపురం ప్రజలకి మంచినీరు ఇవ్వాలన్న బలమైన సంకల్పంతో ఉన్నా నేను. ప్రతి ఒక్కరూ కూడా ఈ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కొత్త పైప్ లైన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే అక్కడ మనకి మన సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల మైక్రో శాండ్ ఫిల్టర్స్ ఉన్నాయి. వాటిని మోడిఫై చేసి మరి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా కొంత ఆందోళన చేసి ప్రతి ఒక్కరికి కూడా మోడిఫై చేసి అక్కడ మంచినీరు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను. నా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లోనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఒక్కరికి మంచినీరు త్రాగించే విధంగానే నేను చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను నేను. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా ఏమైనా నిధులు వెచ్చించారా? అంటే కూటమి ద్వారా ఇప్పుడు జలజీవన్ మిషన్ ఉంది. మరి మొన్న కూడా కొత్త ఫైల్ నోట్ తీసుకెళ్ళాం. ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ఎఫ్ ఫిల్టరేషన్ కానీ కొన్ని పైప్ లైన్ మార్చవలసినవి ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఉంది. అది కూడా కొంత 100 కోట్ల రూపాయలతో వర్క్ ఉంది. మరి అది కూడా మరి పైన ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి కూడా వర్క్స్ వస్తే కనుక కొంత 50% అన్నది ప్రజలకి ఇక్కడ మంచినీరు ఇచ్చే విధంగా కూడా మేము ఉపయోగపడతాం. అంటే అలాగే రోడ్లు కూడా చేస్తున్నాం మేము. పంచాయతీరాజ్ నుంచి కూడా మరి ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా వర్క్స్ ఉన్నాయి. అవి కూడా రోడ్స్ కూడా కొంత 5 crores నుంచి వర్క్స్ చేస్తున్నారు. వర్క్స్ కొన్ని స్టార్ట్ అయినాయి. 5 కోట్ల రూపాయలతో వర్క్ స్టార్ట్ అయినాయి. అంటే రాష్ట్రం పూర్తిగా బడ్జెట్ అన్నది పూర్తిగా లేదు మనకి. అంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మరి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దగ్గర కూడా కొంత నిధులు కరువైనాయి. కొంత సమయం పడితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళిద్దరూ కూడా మరి పూర్తిగా వర్క్ చేస్తున్నారు. మరి రాష్ట్రాన్ని ఏ రకంగా మనం గాడిలో పెట్టాలి అన్న ఆలోచనలు ముందుకు వెళ్తున్నారు. దానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తున్నాం. మేము కూడా గ్రామాలన్నీ కూడా వెళ్ళి మరి గతంలో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. మరి మేము కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ వాటర్ దాని మీద తిరిగి అన్నీ మేము వెళ్ళడం, వాటిని ఏ రకంగా మనం సాల్వ్ చేయాలో దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అలాగే నరసాపురం మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకే, అంటే ప్రజెంట్ అన్నది ఎక్కడా లేదు. ఆల్రెడీ మేము 3 నెలలు మేము అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ అధికారులు కూడా మేము రివ్యూ పెడుతున్నాను. నేను వెళ్తున్నాను, అధికారుల దగ్గరికి వెళ్తున్నాను. మీరందరూ కూడా పూర్తిగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మరి మేము తెలియజేస్తాం. వారిని కూడా పనిచేస్తాను నేను. ఇప్పుడు మేము పనిచేయడమే కాకుండా అధికారులతో కూడా ప్రజలకి సహకరించే విధంగా పూర్తిగా సపోర్ట్ ఉండే విధంగానే మేము చర్యలు ముందుకెళ్తానని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే నరసాపురం నియోజకవర్గంలో మరొక ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య. సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటనుకుంటున్నారు? అంటే
అంటే డ్రైనేజీ విధానం కొంత సమయం పడుతుంది, దానికి టెక్నికల్గా కూడా చూడాలి, దానికి కొన్ని రోడ్స్ లేకపోతే త్రాగునీరు అయిపోయిన తర్వాత దీన్ని కూడా డ్రైనేజీ విధానం కూడా నేను చూస్తాను. అన్నీ ఒకేసారి అవ్వదు, రాష్ట్రంలో బడ్జెట్ లేదు, ప్రతిదానికి డబ్బులు కావాలి కాబట్టి ప్రత్యేకంగా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ మీద చూసి తర్వాత మరి సాగునీరు కూడా కావాలి. కాలువలు కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఎక్కడో కూడా ఈ కాలువలు ఆధునీకరణ చేసింది లేదు. మేము టేలాండ్లో ఉన్నాం, ఎక్కడెక్కడి నుంచో పాలకొల్లు నుంచి లేకపోతే నిడదవోలు నుంచి అక్కడి నుంచి ఏదైనా ఎవరన్నా జంతువులు చనిపోయినా లేకపోతే ఏదైనా చెత్త అంతా మా దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడికి. దానివల్ల ఏంటంటే అదే వాటర్ని పంటకాలు అదే వాటర్ మీద తాగుతున్నాం, అదే డ్రైనేజీకి వచ్చేటప్పటికి ఆ వాటర్ తోటే కొద్దిగా రైతాంగం నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. టేలాండ్లో ఉన్న కొంత దాన్ని ఏంటంటే ఇవన్నీ కాలువల్ని రాబోయే జనవరిలో మరి మాకు ముఖ్యమంత్రి గారు సహకరిస్తే ఈ కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసి, ఎందుకంటే ఏదైనా చిన్నపాటి వర్షం పడినా సరే మా రైతాంగం మొదట వర్షాలతో నిండిపోయే పరిస్థితి లేదా రోడ్లు నిండిపోయే పరిస్థితి కనపడుతుంది. కొంత ఈ చెరువుల్ని కాలువలు ఏదైతే ఉన్నాయో కాలువలను మరమ్మతు చేయాలి. ఈ వేసవికాలం వచ్చినట్టునే కనుక ఆ మరమ్మతులు చేసే విధంగా చేస్తానని చెప్తాను. అలాగే సార్, బస్ స్టాండ్కి సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో కొంతమంది యువత మద్యం అలాగే మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు అని చెప్పేసి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, దానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు? అంటే ఇప్పటివరకు నాకు ఇది నా దృష్టికి రాలేదు మీరు చెప్పింది. నేను తప్పనిసరిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అక్కడ ఏమైనా పోలీసుని అక్కడ ఏమన్నా ఒకరిని పెట్టే విధంగా నేను అర్ధరాత్రులు పెట్టే విధంగా నేను చర్యలు చేపడతాను తప్పనిసరి. అలాగే గత ప్రభుత్వంలో బియ్యపుదిప్ప ఫిషింగ్ హార్బర్కి శంకుస్థాపన చేశారు, అలాగే యూనివర్సిటీకి కూడా. సో వాటి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? హార్బర్ అన్నది ఎక్కడా కూడా లేదండి. హార్బర్ విషయంలో ఎక్కడా లేదు గత ప్రభుత్వం కానీ. దానికి కొత్తగా ప్రపోజల్స్ పిలవాలి, మళ్ళీ అధిష్టానం తీసుకుని వెళ్ళి మరి రాబోయే రోజుల్లో కొత్త టెండరింగ్ అది ఇంకా ప్రాసెస్ అన్నది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. మీరు హార్బర్ ఫిషింగ్ హార్బరు అది టైం పడుతుంది. అది టైం పట్టిన తర్వాత మనం దాన్ని చేయడానికి కంపల్సరీ ఫిషింగ్ హార్బర్ కడతాం, అక్కడ కట్టి తీరుతాం. అక్కడ 5 సంవత్సరాల గతంలో అవలేంది ఈసారి మేము చేసి పెడతాం హార్బర్ని. అలాగే నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల సమన్వయం ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? ఏమండి, ఇవాళ నా గెలుపుకి 3 పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించారు. నాకు ప్రతి విషయంలో కూడా వారందరితోటి కలుపుకొని వాళ్ళ నాయకత్వాన్ని కూడా కలుపుకొని మేము ప్రయాణం చేస్తున్నాం. మేము వారితో సంప్రదించి మేము ఏదైనా చేసుకునే పరిస్థితి వారి సహకారంతో కూడా మరి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ నాయకత్వాన్ని వారికన్నా నాయకుల్ని కూడా మేము అందరూ కూడా ఎదురుపెట్టుకుని వెళ్తున్నాం. వారితో ఎక్కడా కూడా మేము అంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు నాకు గెలుపు సహకరించారు. వారందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి ఏదన్నా సరే అన్ని రకాలుగా అండగా ఉండే విధంగానే నేను కలిసి ఉంటాను. వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేస్తాను. నర్సాపురం ఎంపీ సెంట్రల్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు తెప్పించబోతున్నారు? చూడండి, ఇప్పుడు కేంద్రం నుంచి నిజంగా మనకున్న అదృష్టం ఏంటంటే మన నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా మన ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ నుంచి మరి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి కూడా మరి మోడీ గారు ఆయన క్యాబినెట్లో స్థానం తీసుకున్నందుకు నిజంగా మనందరూ కూడా నర్సాపురం ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. మరి మోడీ గారికి కూడా మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం అదేవిధంగా నేను శ్రీనివాసవరం గారితో నాకు కూడా ముందు నుంచి కూడా మాకు ఇద్దరికి ఒక సోదర భావంతో మాకు రిలేషన్ ఉంది మాకు. మరి ఆయన కూడా కొంత ఏంటంటే వాళ్ళ తండ్రి గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల కొద్దిగా ఆయనకి హెల్త్ బాగోలేదు, కొద్దిగా హాస్పిటల్ పోయడం పూర్తిగా పాపం అటు ఇటు తిరగడం సరిపోతుంది. కొంత ఇవన్నీ ఆయన ఆరోగ్యం కొద్దిగా సహకరించిన తర్వాత మా నర్సాపురం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఏదైతే కేంద్రం నుంచి మనకి ఉన్నాయో పాలసీలు ఉన్నాయో కేంద్రం నుంచి మనకి ప్రజలకి మంచి చేకూర్చే విధంగా మరి పథకాలు ఉంటాయి కూడా అన్నీ వారికి తెచ్చి చేసి పెడతానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్, అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో 3 పార్టీల కార్యకర్తలకు ఎటువంటి న్యాయం చేపిస్తారు? అంటే ఇప్పుడు అధిష్టానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారు ప్రయారిటీ ప్రకారం మనం ఏ రకంగా ఇవ్వాలని ఆలోచన చేసుకుంటే కనుక వాళ్ళ సూచనల మేరకే
మరి ఇక్కడ మేము పదవులు కూడా ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తాం. మేము సొంతంగా మేము డిసిషన్ తీసుకునేది లేదు. మేము నాయకత్వాన్ని బట్టి నాయకులు ఎవరున్నదో మనం ఇవ్వడం తప్పు, కానీ వారు ఏ ప్రయారిటీ ప్రకారం మనం టీడీపీకి ఎంతమంది ఎంత న్యాయం చేయాలి, లేకపోతే జనసేనకి ఎంత చేయాలి, బీజేపీకి ఎంత అనేది వారి అధిష్టానం నిర్ణయిస్తుంది. వారి అడుగుజాడల్లోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా కూడా ఉన్నారు. వారి ద్వారా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి జరుగుతాయని భావిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరే, ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఏ రకంగా ఉందో మీరే చూస్తున్నారు. ఆయన ఇప్పుడు రాబోయే 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భం. మాకు ఎందుకంటే ఆయన పుట్టినరోజు వస్తుందంటేనే మాకు అందరికీ పండగ. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, వీరమహిళ అందరికీ కూడా పండగ లాంటిది. అలాంటిది ఆయన పుట్టినరోజు. ఆయన ఇవాళ మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన పార్టీ పరంగాను జనసేన ఆయన పుట్టినరోజుకి జనసేన కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నారు, మనం ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పచ్చదనానికి మన చెట్లు కానీ ఇవన్నీ కానీ మనం వాటిలో కూడా మనం నాటాలన్న ఆలోచనతోటి మరి కార్యక్రమాన్ని పెట్టారు. మీరు కేక్ కటింగ్లు ఇవన్నీ కాదు కావాల్సింది, మన వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనకున్న పొల్యూషన్ అది లేకుండా ఉండాలి. కాబట్టి మన చెట్లను కూడా నాటి మనం ముందుకెళ్ళాలని ఆలోచనతో కూడా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన గతంలో కూడా చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎవరికన్నా ఏదన్నా సమస్య కానీ ఏదన్నా జరిగితే, నష్టం జరిగితే ఆయన ఆర్థికంగా ఏం పెద్దోడేం కాదు, లక్షల కోట్లు వేల కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి ఏం కాదు. ఆయన ఏంటంటే సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బుని, ఆయన కష్టపడిన డబ్బుని ప్రజల కోసం, నష్టపోయిన ప్రజల కోసం చూసే చాలా సందర్భాలు మీరు కౌలు రైతుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే మత్స్యకారులకైనా ఓట్లు పోయిన సందర్భం అవ్వచ్చు, చాలా సందర్భంలో మరి అతను ప్రజలకి ఆయన వంతుగా సేవా కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. అలాంటిది వాళ్ళ అధికారం చేతిలో వచ్చినప్పుడు ప్రజలకి మరింతగా సేవ చేసే పరిస్థితి. ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా ఒకరికొకరు ఇద్దరు కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయడం కూడా మనందరూ చూస్తున్నాం. ఏ రకంగా వర్క్ జరుగుతుంది ఏంటన్నది కూడా. సరే, అయితే చివరిగా మీ హయాంలో నర్సాపురం ప్రజల కళ వశిష్ఠ వారధి పూర్తవుతుందని భావించచ్చా? తప్పనిసరిగా అండి, 100%. మరి 5 సంవత్సరాల్లో కూడా వశిష్ఠ వారధి అన్నది 100% మనం కట్టి తీరుతాం మేము. అలాగే హార్బర్ కూడా అవుతుంది. ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ నర్సాపురం నిజ ప్రజలందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎకనామిక్గా కూడా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం చాలా దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉంది. అది అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు ఈ కూటమికి ప్రజలు అవకాశం ఇవ్వడం, ఈ కూటమి నాయకత్వం కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన అటు యువతరానికి, అటు రైతాంగానికి, కార్మిక సోదరులకి అందరికీ కూడా అండగా ఉండే విధంగానే మేము మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. నేను అయితే మా బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏమండి? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా మరి గతంలో కూడా చూసుకున్నాం, మీరు నాతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం, మా నాయకులతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం, మరి ఆ రోజున కూడా ప్రజలందరూ కూడా మీ ఛానల్ని ఏ రకంగా మరి వాళ్ళందరూ చూడడం కూడా మనం చూసాం. మరి టాప్ ర్యాంక్లో ఉండి మీరు అందరూ కూడా అలాంటిది మరి మరలా మీరు మా దగ్గరకు వచ్చి ఇవాళ మరి తీసుకున్నందుకు నిజంగా మేము కూడా చాలా హ్యాపీగా ఉంటూ, మరి మీలాంటి వాళ్ళు ఉండాలి, ప్రజలకి మాలాంటి నాయకత్వాన్ని లేకపోతే మేము చేసే పరిస్థితుల్ని, మేము మాట్లాడే విధానాన్ని కానీ ప్రజల్లో ఏ రకంగా ఉంటున్నాం అన్నది కూడా మీరు తేల్చి చెప్పే విధంగానే మీ ఛానల్ ఉంటుంది. కాబట్టి మీ ఛానల్ కూడా మరి ప్రత్యేకంగా మీ బీసీఎన్ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరింతగా మీరు అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మరింత దగ్గరగా ఉండి మీ ఛానల్లో ఇంకా ఎక్కువ రేటింగ్స్ పెరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. నేను నాయకర్ గారు ఎంతసేపు మా బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఈ వారం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.